అండ్ చుట్టూరా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండి. ఇప్పుడు వన్స్ ఒక ప్లేస్కి మనం వచ్చి ఉంటున్నాము, అక్కడ ఒక ఇల్లు కొనాలి అనుకున్నామంటే సైడ్ బై ఏమేమి ఉన్నాయి, స్కూల్స్ అండ్ కాలేజెస్ నియర్ బై ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, ఎమర్జెన్సీకి ఇలా చూస్తూ ఉంటాం. సో వాటి గురించి ఏం చెప్తారు? సో జనరల్గా ముఖ్యంగా దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటి ఇన్వెస్టర్ అండ్ కస్టమర్ మెంటాలిటీ, అండ్ రెండవది ఐటీ సెక్టర్. సో ఈ రెండు విషయాలు మనం ఆడుకుంటే మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో ఈ కొల్లూరు అనేది ఐటీ ఇండస్ట్రీకి ఇంకో వైపు అనమాట. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేటకి ఐటీలో పనిచేసే వాళ్ళకి చాలా నియరెస్ట్ ప్లేస్. కంపారిటివ్ టు మీ కుక్కటిపల్లి వైపు ప్రాపర్టీ కొనుక్కొని రోజు ఒక 1 అవర్ జర్నీ అప్ అండ్ డౌన్ 1 అవర్ పోయి 1 అవర్ పోయే బదులు 10 to 15 మినిట్స్ టైంలో రీచ్ అయ్యేటట్టు ఉండే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒకటి. రెండోది ఇంతకుముందు చెప్పాను ఇన్వెస్టర్ కస్టమర్ లాగా. జనరల్గా అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాత కొనుక్కునే వాళ్ళు కస్టమర్లు. ఇప్పుడు చూడడానికి పల్లెటూరు లాగా ఉండి ఇంకా ఏం డెవలప్మెంట్ లేవు కదా అనేటట్టు ఉండేది. ఫ్యూచర్లో ఇది ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా అనమాట. ఇవాళ మీకు ఎస్ఎఫ్టీ 6,000 రూపాయలు దొరుకుతుంది, భవిష్యత్తులో ఇది 10,000 నుంచి 12,000 అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చుట్టూ చూస్తున్నాము, నియోపోలిస్ కానీ లేకపోతే తెల్లాపూర్ కానీ నల్లగండ్ల కానీ ఇవాళ 10,000 పైన ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. సో మంచి లగ్జరీ కమ్యూనిటీలో రెడీ టు ఆక్యుపై అయితే ఇది ఇప్పుడు మనం అండర్ కన్స్ట్రక్షన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఇది మంచి రేటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్కి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. రెండవది ఐటీలో పనిచేసే వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్.